వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజీ కుకింగ్. నేను మీ సరిత. ఇవాళ మన కిచెన్ లో మన అందరికి ఇష్టమైన ఫ్రైడ్ చికెన్ KFC స్టైల్లో చేసుకుంటాము. దీన్ని పాప్కార్న్ చికెన్ కూడా అంటారు. అది మన కిచెన్ లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. దీన్ని హైబ్రిడ్ పిల్ల అండి. సో మా చెల్లి వాళ్ళ పాప, నేనైతే హైబ్రిడ్ పిల్ల అని పేరు పెట్టాను కదా. నెక్స్ట్ నీ పేరేంటి అక్క చెప్పు. నీ పేరు నైషితానా? నీ పేరు ఏంటి? హైబ్రిడ్ పిల్ల అని పెట్టాను కదా నేనైతే. అవునా కదా? ఎందుకు హైబ్రిడ్ పిల్ల అని పెట్టాను? ఎందుకంటే నువ్వు చాలా నాటీ గర్ల్ అనమాట. సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నావు. ఏ స్కూల్? వావ్, అవునా? పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతున్నావా? సో నీకేమంటే ఇష్టం? అంటే హాబీస్ ఏంటి నీవి? నీ హాబీస్ ఏంటో చెప్పు ఒకసారి. ఇంకా ఓన్లీ ఆడుకోవడమేనా? అంతేనా? ఓన్లీ డ్రాయింగ్ అట్లాంటివి డ్రాయింగ్ కూడా నువ్వు డ్రాయింగ్ క్లాస్ కూడా వెళ్తున్నావు. ఇంకా ఫుడ్ లో ఏమి ఇష్టం? ఇంకా మ్యాగీ, పిజ్జా, బిర్యానీ. ఓహో, అవన్నీ ఇష్టమా? ఇవాళ మనం ఏం చేసుకుంటున్నాము? చికెన్ పాప్కార్న్ చేసుకుంటున్నాం. సో అది ఎలా చేసుకోవాలో చూద్దామా? సో లెట్స్ గెట్ ఫ్రైడ్ KFC పాప్కార్న్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. చూద్దామా ఇంగ్రీడియంట్స్? సో నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. సో ఇలా మనము బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా మనము చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఒక 1/2 అవర్ మనం సాల్ట్ వాటర్ లో సోక్ చేసుకొని మనం కడుక్కొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ కొంచెం ధనియా తీసుకున్నానండి. నెక్స్ట్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అండి, కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, ఇది కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తామండి. సో రెడ్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ 1 కప్ మైదా అండి. సో 1 కప్ మైదాకి 1/2 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. అంటే మెజర్మెంట్ అట్లా ఉండాలండి. 1 కప్ తీసుకున్నాం అనుకో, ఇది 1/2 కప్ కార్న్ ఫ్లోర్ ఉండాలి. అండ్ 1 కప్ మనం బటర్ మిల్క్ తీసుకుంటాము. మనం ఏం చేద్దామంటే, సో 1 కప్ మైదా తీసుకున్నాం కదా, అదొక బౌల్లో వేసుకుంటాము. నెక్స్ట్ 1/2 కప్ కార్న్ ఫ్లోర్ ఉంది కదా, ఇది కూడా వేసుకుంటాము. నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాము. చూసుకొని వేసుకోండి సాల్ట్. నెక్స్ట్ మసాలాలన్నీ దీంట్లో వేసుకుంటామండి. ధనియా పౌడర్, దీంట్లో కొంచెం ఈ చికెన్ లో కూడా మనం మసాలాలన్నీ వేసేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం గరం మసాలా అండి, కొంచెం దీంట్లో వేసుకుంటాము, కొంచెం దీంట్లో వేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం దీంట్లో, నెక్స్ట్ దీంట్లో. నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ దీంట్లో, నెక్స్ట్ దీంట్లో కొంచెం, అంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో, ఒక 1 టేబుల్ స్పూన్ దీంట్లో. కారం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటాం దీంట్లో, జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మెంతి ఆకండి, మన ఇష్టం ఏ ఆకన్నా వేసుకోవచ్చు. ఇది వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అది దీంట్లో వేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం రెడ్ చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటాము దీంట్లో. నెక్స్ట్ కొంచెం సోయా సాస్ దీంట్లో వేసుకుంటాము, జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్. నెక్స్ట్ వెనిగర్ దీంట్లో వేసుకుంటాం, చికెన్ లో వేసుకుంటాం. నెక్స్ట్ సాల్ట్ కూడా మనం చికెన్ లో వేసుకుంటాం. దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను, దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. వేసుకున్న తర్వాత మనం రెండు కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ పౌడర్ని కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో చక్కగా పిండిలో కలిసేలాగా చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే స్పైసెస్ చూసుకొని యాడ్ చేసుకోండి, మీకు టేస్ట్ సరిపోయినంత. ఇలా చక్కగా
చేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటామండి. సో మసాలాలన్నీ మనము చికెన్లో వేసేసుకున్నాము. మనం డస్టింగ్ చేసుకుంటాం కదా, దీంట్లో కూడా మనము వేసేసుకున్నాము. చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సో లాస్ట్ ఇంగ్రీడియంట్ బటర్ మిల్క్ అండి. సో బటర్ మిల్క్ వేసుకుంటాము. 1 కప్ బటర్ మిల్క్ తీసుకున్నాం కదా, సో ఇది వేసుకుంటాము. ఇలా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మనకి లూజ్గా ఉండాలండి చికెన్. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 to 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి మసాలాలన్నీ చక్కగా పడుతుంది కదా చికెన్కి. సో మనకి ఫ్రై అయిన తర్వాత చాలా జ్యూసీగా ఉంటుంది, లోపల మనకి పైన వచ్చేసి క్రంచీగా ఉంటుంది. సో మినిమం ఒక 2 అవర్స్ మనము ఇలా సోక్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో మనం పెట్టుకోవాలి. అంటే ఆల్ఫా మెటల్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అండి. ఇది హై గ్రేడ్ స్టీల్ తోని తయారు చేశారు. అంటే స్టీల్ లోని చాలా బెస్ట్ క్వాలిటీ స్టీల్ తోని తయారు చేస్తారు కాబట్టి మనకి దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నాన్ పోరస్ అన్నమాట. ఈ కుక్ వేర్ వచ్చేసి అంటే దీనికి పోర్స్ అనేటివి ఉండవు కాబట్టి చాలా హెల్తీగా మనము కుక్ చేసుకోవచ్చు. మనం ఇవాళ పాప్కార్న్ చికెన్ చేసుకుంటాము. ఇది దీంట్లో AMC లో చాలా బ్యూటిఫుల్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయండి. అది ఒకటి అండి. ఇది సాఫ్ట్ ఏరియా అంటారు. సో దీంతో మనం ఫ్రైస్ చేసుకోవచ్చు, స్టీమ్ చేసుకోవచ్చు, డబుల్ బాయిలింగ్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా దీంతో మనం కుక్ చేసుకోవచ్చు. ఇవాళ మనం డీప్ ఫ్రై చేసుకుంటాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫ్రై ఐటమ్స్. మనం పాప్కార్న్ చికెన్ ఇవాళ మనం దీంట్లో చేసుకుంటాము. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి 24 డయామీటర్ యురేషియా వాక్ అండి. ఈ 24 డయామీటర్ యురేషియా వాక్. సో దీంట్లో మనం 1 kg వరకు ఏదైనా కుక్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, స్టీమ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది. సో ఇలా లిడ్ మనము సైడ్ లో పెట్టేసుకోవచ్చు అండి. సో ఇది నాన్ పోరస్ కదా. సో మనం మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి మనకి 70 degrees వరకు ప్రీ హీట్ అయిందండి. సో నార్మల్ యుటెన్సిల్స్ చూసామంటే మనం ఇలా వాటర్ వేసామనుకో సో మనకి పైన వస్తుంది బుస్తుమని. సో దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి మెర్క్యూరీ లాగా తిరుగుతూ ఉంటుందని. సో మనకి మెర్క్యూరీ ఎలా తిరుగుతుందో సో మనకి వాటర్ డ్రాప్లెట్స్ అలా తిరుగుతూ ఉంటాయి దీంట్లో. చూడండి, మనము యూనిట్ కింద పెట్టినా కానీ సో అదే మెర్క్యూరీ లాగా ఎలా తిరుగుతుంది చూడండి. సో ఇది నాన్ పోరస్ అన్నమాట. సో తిరుగుతూ ఉందండి చూడండి, అది ఎలా రౌండ్ గా వాటర్ బాల్ లాగా తిరుగుతూ ఉంది చూడండి. వాటర్ అండి అది. డాన్స్ చేస్తుంది అది వాటర్. సో నెక్స్ట్ మనం దీంట్లో ఆయిల్ వేసుకుంటాము. డీప్ ఫ్రైకి దీంట్లో ఆయిల్ వేసుకుంటాము మన పాప్కార్న్ చికెన్ చేసుకోవడానికి. సో AMC కుక్ వేర్ లో ఆయిల్ కూడా మనకి కలర్ చేంజ్ అవ్వదండి డీప్ ఫ్రై చేసుకున్నా గానీ. సో మనకి 2-3 టైమ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ ని. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈవెన్ గా కుక్ అవుతుంది ఏదైనా కానీ. సో ఆయిల్ వేసేసుకొని చక్కగా మనం దీన్ని హీట్ చేసుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. సో నేను చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో 1 అవర్ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాము. సో మనము ఫ్లోర్ తీసుకున్నాం కదా, మైదా అండ్ కార్న్ ఫ్లోర్. సో దీంట్లో మనము ఒకసారి డిప్ చేసుకుంటాము ఈ చికెన్ అంతా. నెక్స్ట్ మనం చికెన్ తీసుకున్నాం కదా, చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో ఒక్కొక్కటి మనం దీంట్లో వేసుకుంటాము. సో ఇలా ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా వేసుకొని దాన్ని మనం డస్టింగ్ చేసుకుంటాము చికెన్ని. పిండిలో చక్కగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం అనుకుంటాం అబ్బో మనం ఇంట్లో చేసుకోలేమో అని, కాకపోతే ఈజీగా ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుందండి. పెద్ద హార్డ్గా ఏం ఉండదు, ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది. సో ఇలా మనము చక్కగా దీన్ని కోటింగ్ తీసుకొని చూడండి, ఇలా మనము దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం అంతే. సో మనము ఇలా అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటాను. సో ఇలా అన్నీ మనము చేసుకున్నాము.
మీకు కావాలంటే దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చండి. ఈ బ్యాటర్లో ఎగ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మైదా పిండిలో మనం కోటింగ్ చేసుకున్న తర్వాత చికెన్ మనకి ఇలా ఉందండి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన సాఫ్ట్ ఏరియా ఉంది కదా, సో దీంట్లో వేసుకుంటాము అన్ని. ఒకటి సాఫ్ట్ ఏరియాతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఫ్రైస్. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఇలా వేసుకున్నాం కదా, నెక్స్ట్ దీన్ని ఒకసారి ఇట్లా ట్యాప్ చేద్దాము. ఎందుకంటే ఏమైనా ఎక్స్ట్రా మనకి ఫ్లోర్ ఏమైనా ఉంటే సో కిందకి వచ్చేస్తుంది. సో మనకి అది రావద్దండి. ఫ్లోర్ వచ్చిందనుకో మన పిండిలో మన ఆయిల్లో కలిసిపోతుంది పిండి. సో ఇలా మనం ట్యాప్ చేసుకొని సో దీన్ని మనం డైరెక్ట్గా మనం ఇట్లా ఆయిల్లో పెట్టేసుకుంటాం. అంతే, చూడండి అంత సింపుల్గా మనం ఫ్రై చేసుకున్నాము. సో ఇలా కొంచెం ఈ సైడ్ కనుక్కొని చికెన్ అయితే ఫ్రై అయిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వాలి, మనకు కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి. వావ్, మన పాప్కార్న్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా. సో దీన్ని ఇలా మనం పిన్ చేసుకున్నాం అనుకో, మనం దీన్ని కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇలా అనేస్తే చూడండి ఒక్కసారి మనకు అన్నీ వచ్చేస్తాయి. సో ఇలా మనం తీసుకేసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటాం. మన ఎమ్మి పాప్కార్న్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా క్రంచీగా వచ్చింది. సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో. ఎక్సలెంట్, చాలా బాగా వచ్చింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ రెసిపీ నోటిఫికేషన్స్ మేము మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారండి. బాయ్ బాయ్, టేక్ కేర్.